హాయ్ అండి, వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక మంచి టీతో అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాపకు పాలు కలుపుతున్నాను, పాపకు వచ్చేసి బూస్ట్ ఇస్తున్నాను, మా ఇద్దరికి వచ్చేసి టీ చేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేనైతే రీసెంట్గా 30 డేస్కి వెయిట్ లాస్ జర్నీ అయితే చేశానండి. 30 డేస్కి వెయిట్ లాస్ జర్నీలో నేను పాటించిన డైట్ ఏంటి, ఎలా 5 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను అనేది మీరు ఒక్కసారి చెక్ చేయాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు 30 వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. నేను ఏ రెసిపీస్ తిన్నాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, డైలీ రిజల్ట్ అయితే నేను వీడియోస్లో పెట్టున్నాను అనమాట. ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా పాలు టీ మంచిగా కలిపేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాము. పాప వచ్చేసి బిస్కెట్స్ పాలలో డిప్ చేసుకొని తింటుందనమాట, తనకు అలా ఇష్టము. మేము ఎక్కడైనా టీ తాగితే బయట తనకి బిస్కెట్ కావాలి అని అడుగుతుంది. ఇంకా వేరే ఏం అడగదు, ఇంకా వేరే అలవాట్లు అయితే ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. చూడాలి పోను ఎలా ఉంటుందో. ఇంక ఇక్కడైతే మేము కూర్చొని మంచిగా టీ అయితే తాగేసాము. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసమని ముందు రోజు నైటే నేను మినపగుళ్ళు అయితే నానబెట్టుకుంటున్నాను. పొట్టుపప్పు ఉంటే బాగుండేది, కాకపోతే నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి ఇవే వేసుకుంటున్నాను. ఆవిరి కుడుముకి పొట్టుపప్పు అయితే చాలా బాగుంటుంది, మీ దగ్గర ఉంటే అవి వేసుకొని చూడండి. ఇక్కడ నేను వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ వేసుకున్నాను, ఒక గుప్పెడు. అంటే మనకి ఆవిరి కుడుముల్లో మనం మామూలుగా కొద్దిగా వైట్ రైస్ కలుపుతాం కదా, సో నేను ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ కలుపుకున్నాను. ఇంక ఇవి నైటే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ తర్వాత నీళ్ళు పోసేసి నానబెట్టేశాను. ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ ఈ చీమలు అయితే అబ్బా బాగా వస్తున్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా లక్ష్మణ్ రేఖ అయితే పొయ్యి చుట్టూ అయితే గీసేసి ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా పొద్దునే లేచి అయితే ఇక్కడ చూస్తే పప్పు మంచిగా నానిపోయింది. ఒక్కసారి వాష్ చేసుకొని ఇంకా నేనైతే మిక్సీ పెట్టేసుకున్నాను. నా దగ్గర గ్రైండర్ లేదు, ఇంకా నేనైతే ఇక్కడ డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అచ్చం మన ఇడ్లీ పిండిలాగే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఆవిరి కుడుములు తింటే హెల్త్కి చాలా మంచిదండి. అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనకి ఆవిరి కుడుములు వేసుకుంటే మంచిది అని చెప్పేసి, బాగా బలం వస్తుందని చెప్పి చిన్నగున్నప్పుడు బాగా పెడుతుంటారు. ఇంకా పిండి మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ నేను సెకండ్ టైం వేసినప్పుడు సాల్ట్ వేయలేదనమాట, అందుకోసం అని చెప్పేసి సాల్ట్ మళ్ళీ కలిపేసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా ఇడ్లీ మౌండ్స్కి అయితే నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను. నెయ్యి లేకపోతే మనం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అవైలబుల్గా ఉంది కదా, నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇంకా అన్ని మౌల్స్లోకి అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే వేశాను. ఇది నాకు 7th క్లాస్లో ఓనీలు ఇచ్చారనమాట, మా చెల్లికి నాకు అమ్మమ్మ వాళ్ళు. అప్పుడు మా స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి ఈ ఇడ్లీ కుక్కర్ అనేది ప్రజెంట్ చేశారు, అది నేనైతే తెచ్చేసుకున్నాను అనమాట. ఇది చూసినప్పుడల్లా నాకు నా 7th క్లాస్ మెమరీస్ అయితే గుర్తొస్తాయి. ఇంకా ఇది పెట్టేసి ఇంక ఇక్కడైతే అన్ని గిన్నెలు తీసేస్తున్నాను. అంటే బ్యాటర్ ఇంకా మిగిలింది కదా, అది వచ్చేసి నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి నేను ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. తర్వాత మార్నింగే నేను ఈరోజైతే మార్కెట్కి వెళ్ళేసి ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఏం తేలేదు, ఎందుకంటే ముందు రోజు మా వారు తెచ్చారు కాబట్టి నేను తెచ్చుకోలేదు. కొత్తిమీర, పుదీనా అసలు ఇంట్లో కొంచెం కూడా లేదనమాట, అందుకోసం అని చెప్పేసి వెళ్ళి ఇంకా పుదీనా, కొత్తిమీర తెచ్చాను. నాకు పుదీనా చూడంగానే పుదీనా చట్నీ తినాలి అనిపించింది అనమాట. ఇంకా పుదీనా చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో, 10 రూపీస్కి మంచిగా వచ్చింది. ఇంకా నేనైతే పుదీనా ఆకులు కూడా అన్నీ ఒలిచేసుకొని పచ్చడి చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం ఎక్కువ వర్క్ అవ్వడంతో నేను ఈరోజు అయితే చట్నీ చేయలేదు, కానీ అంతా ఒలిచేసి శుభ్రం చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు ఇడ్లీ అయితే మా వారికి అయితే ఇడ్లీ ఇచ్చేసి ఇంకా మేము కూడా ఇడ్లీ అయితే తినేసాము. ఇవి ఆవిరి కుడుములు కదండి, కొంచెం ఇలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా పాపకు కూడా పెట్టేశాను. నేను వచ్చేసి ఇక్కడ మంచిగా పుదీనా చూడండి ఎలా వాష్ చేసేసుకున్నాను. ఇలా వాష్ చేసి ఇలా డ్రైన్ అయ్యే బౌల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి పెట్టామంటే వాటర్ అన్నీ పోతాయండి. నేనైతే బయట పెట్టాను కాసేపు. తర్వాత కరివేపాకు కూడా ఇలా నేను వాటర్లో వేసేసి కడిగేసి ఇంకా ఈ జాలిగంటలో అయితే వేస్తున్నాను గిన్నెలో. ఇంకా మనం కాడలతో ఉన్నప్పుడే కడుక్కోవచ్చు, నేను అప్పుడు కడగలేదు, అందుకని చెప్పేసి ఇలా వాటర్లో వేసి అయితే తీస్తున్నాను పక్కకి. ఇంక ఇలా వీడి రెండింటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ మొత్తం అయితే శుభ్రం చేసేసుకొని
నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు సాంబార్ చేస్తానని చెప్పాను కదా. సో మీకైతే సాంబార్ ఎలా చేయాలో ఇన్స్టంట్ సాంబార్ మిక్స్తో అయితే చూపించబోతున్నాను. ఇంకా నాకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసి అయితే నేను సాంబార్ చేస్తున్నాను. ములక్కాయలు, క్యారెట్, టమాటా, 2 బెండకాయలు, 1 వంకాయ, సొరకాయ ఇవైతే వేస్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా గుమ్మడికాయ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట. అందుకోసమని నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటాను. ఇంకా ములక్కాయ మీద వచ్చే పొట్టు కూడా తీయాలని చెప్పేసి ఇంకా నేను ఇదే ప్లేట్లోకి అయితే పొట్టు కూడా తీసేసి ఇంకా మళ్ళీ ఒకసారి అన్నీ వాష్ చేసుకొని ప్లేట్లోకి అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మనం చేసుకునే సాంబార్ కానీ పప్పుచారులో కానీ ములక్కాయలు, సొరకాయ, బెండకాయ ఈ 3 ఉంటాయండి. పప్పుచారు కానీ సాంబార్ కానీ అదిరిపోద్ది అన్నమాట. ఇంకా నేనైతే బెండకాయలు 1 ఇంచు దాకా పొడుగైతే కట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మటుకి పప్పుచారు కానీ సాంబార్ కానీ చేస్తే కొంచెం ఒక ముద్ద ఎక్కువ అన్నం తింటారన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ మంచిగా చిన్నగా అయితే చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ క్యారెట్ కూడా వేసుకున్నాను కదా. క్యారెట్ అయితే నేను పొడుగుగా కట్ చేసుకున్నాను. ఎప్పుడు రౌండ్స్ చేసేస్తాను. మా వారు లాస్ట్ టైం చేసినప్పుడు పొడుగ్గా వేయొచ్చు కదా అని అన్నారనమాట. అందుకోసం అని చెప్పేసి ఈసారి ఇంకా పొడుగ్గా కట్ చేశాను. ఇంక ఇక్కడ వంకాయ కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక మనం దొండకాయ ఉంటే దొండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పుచారులో అయితే ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టమాటాలు కూడా ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఒక ఆనియన్ కూడా ఫుల్గా కట్ చేసి వేసుకున్నానండి. మా ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువగానే తింటాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను పోపు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం ఇక్కడ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చాను ఆయిల్లో. తర్వాత అయితే ఇక్కడ నేను ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ఈ ముక్కల్ని అయితే ఉడికించుకుంటున్నాను. ఈ ముక్కలు ఉడికేటప్పుడు ఏంటంటే మనం కొంచెం సాల్ట్, కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలకి మంచిగా ఉప్పు, కారం అనేది పడుతుందన్నమాట. ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నేనైతే చెక్ చేసేసుకున్నాను. ఓకే అనుకున్న తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే అవి మరిగే లోపే ఇక్కడ నిన్న మనం సాంబార్ మిక్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సాంబార్ మిక్స్ని నేనైతే వాటర్లో వేసేసి కలిపేసుకుంటున్నాను. అంటే ఇది మీకు ఎంత పలచగా కావాలి అనే దాన్ని బట్టి మీరు ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మా ఇంట్లో వచ్చేసి కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టంగా తింటారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ కొంచెం 3 స్పూన్స్ దాకా తీసుకున్నాను. అంటే ఇక్కడ చూపిస్తున్న గంట ఉంది కదా, దాంతో అయితే తీసుకున్నాను నేను. తర్వాత ఇవి ఏమీ లంప్స్ లేకుండా మొత్తం కలిపేసుకుంటున్నాను. మళ్ళీ లంప్స్ ఏమైనా ఉంటే మనకి సరిగ్గా ఉడకదనమాట. అందుకని ముందే కలిపేసి పెట్టుకుంటున్నాను. నేను ముక్కలు ఉడికేటప్పుడే ఇది కలిపేసి పెట్టుకున్నాను. అంటే ఈ పప్పు పొడి కూడా మంచిగా నాందనమాట. అందుకోసమని ముందే కలిపేసి పెట్టుకున్నాను, అప్పటికప్పుడు కలుపుకోకుండా. ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి అనమాట. ఇంకా నేను మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను ఉడికినంతసేపు. తర్వాత ఇంకా నేను రెడీ చేసుకున్న మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ని కలిపేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, పొద్దున్నే ఇడ్లీలోకి సాంబార్ కావాలి అనుకున్నారనుకోండి, ఇడ్లీలోకి వడలోకి అయితే ఎక్కువ వెజిటేబుల్స్ ఏమి అవసరం లేదు కదా. ఆనియన్స్, టమాటాస్, సొరకాయ ఉంటే సొరకాయ వేసేసి ఈజీగా అవి మరి తొందరగా ఉడుకుతాయి. అవి కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లో ఈ మిక్స్ కలిపేసుకుంటే సాంబార్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మనం లంచ్లోకి అయితే కొద్దిగా ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఇలా సాంబార్ అయితే పెట్టేసుకున్నాను. చూసారా ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇక్కడ నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే బాగా చిక్కగా అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే చాలండి, సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత మంచిగా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ సాంబార్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ప్రీవియస్ వీడియో మిస్ అయ్యి ఉంటే సాంబార్ మిక్స్ ఎలా రెడీ చేయాలో నేనైతే ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అయితే చెక్ చేసుకొని ఇది 10 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి, సాంబార్ రెడీ. చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి సాంబార్ అలాగే ఉప్పు చేప ఫ్రై అనమాట.
ఈ ఉప్పు చేపని డైరెక్ట్‌గా ఇలా ఫ్రై చేసుకొని తినడానికి ట్రై చేస్తే మాత్రం అస్సలు తినలేము. అంటే ఎంత ఉప్పు ఉందో అసలకి. నేను ఒకసారి ట్రై చేసి అలా డైరెక్ట్‌గా తినాలి అని చెప్పేసి చేస్తే అబ్బో! చాలా ఉప్పు ఉంది. అసలు తినలేకపోయా నేను. ఇంకా ఇలా పప్పుచారు చేసినప్పుడల్లా ఇలా ఉప్పు చేప వేంపుకొని పక్కన పెట్టుకోవడం, అప్పడాలు వేంపుకోవడం, వడియాలు వేంపుకోవడం ఇలా చేస్తుంటామనమాట. అసలు ఉప్పు చేప, పప్పుచారు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీ దగ్గర కూడా ఉంటే. చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా ప్లేట్లోకి అయితే రైస్, సాంబారు అలాగే 2 ఉప్పు చేపలు అయితే వేసేసి మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉంటుంది కదా, మేమైతే ఇంకా బయటకు వెళ్ళొచ్చాము. అస్సలు అమ్మో చాలా అంటే చాలా ఎండ ఉంది. అసలు పూణేలో చాలా తక్కువ ఉంటాయండి, కానీ ఈ మధ్య ఏంటో పూణేలో కూడా చాలా ఎక్కువైపోయినాయి ఎండలు. ఇంకా వాటర్ మిలన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట ముందు రోజు. ఇంకా దాన్ని కట్ చేసి అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను. అమ్మయ్య అది తాగిన తర్వాత అయితే ప్రశాంతంగా ఉంది. సమ్మర్లో ఏదో ఒక జ్యూస్ తాగితే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అసలు నాకైతే ఈ జ్యూసర్ బాగా హెల్ప్ అవుతుంది. మనం బయటికెళ్ళి రాగానే థమ్సప్ తాగేసేయాలి, స్ప్రైట్ తాగేసేయాలి అనుకుంటూ ఉంటాం కదా, అలా కంటే ఇలా జ్యూస్ చేసుకోవడం తాగడం మేలు. మనం వాటర్ మిలన్ తినాలి అనే థాట్ పెట్టుకోకుండా ఇలా జ్యూస్ చేసుకొని తాగితే కూడా చాలా మంచిది. అంటే మనం థమ్సప్ అవి అవాయిడ్ చేస్తున్నాం కదా, ఇలా జ్యూస్ తాగడంలో ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మంచిగా అయితే ఇలా హాయిగా జ్యూస్ చేసేసుకొని ఇంకా మేము ముగ్గురం అయితే తాగేసాం. మీకు ఇక్కడ 2 గ్లాసెస్ చూపిస్తున్నాను, తర్వాత కొంచెం పాపకైతే షేర్ చేశాను అనమాట. ఇంకా మిగిలిన హాఫ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, సరిపోతుంది ఇక్కడికైతే అని చెప్పేసి. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ గ్లాసెస్ తీసుకున్నాక నేను దీంట్లోనే చూపిస్తానని చెప్పాను కదా, ఈ చూడండి అసలు ఎంత భలే 3 లేయర్స్గా ఫామ్ అయింది ఇక్కడ. ఇంకా మంచిగా ముగ్గురం కూర్చొని అయితే జ్యూస్ తాగుతున్నాం. మా పాప అయితే చియర్స్ చియర్స్ అని చెప్తుంది అనమాట. తనకి ఈ మధ్య వాళ్ళ డాడీ బాగా అలవాటు చేశాడు. ఇంకా మేము చెప్పకపోయినా సరే తను కూర్చొని మమ్మీ చియర్స్, డాడీ చియర్స్, చెప్పు చెప్పు అని చెప్పేసి అంటుంది అన్నమాట. ఇంకా మంచిగా కూర్చొని తాగుతున్నాము. ఇంకా చెప్తున్నాను మంచిగా జ్యూసర్ తీసుకొని మంచి పని చేసాం మనము, లేదంటే ఇబ్బంది పడేవాళ్ళము అని చెప్పేసి. నార్మల్ది మిక్సీ జార్ ఉంది, కాకపోతే దీంట్లో ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. వెజిటేబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే సాటిస్ఫై అయ్యాను అనమాట. నేను ఈ జ్యూసర్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే నన్ను ఇదివరకు కూడా చాలామంది అడిగారు. అందుకోసమని నేను డిస్క్రిప్షన్లో అయితే జ్యూసర్ లింక్ ఇస్తాను. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేసేసేయండి. ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే రెడ్ అటుకులు ఉన్నాయి, అలాగే బ్రౌన్ బ్రెడ్ ఉంది. మీ దగ్గర వైట్ అటుకులు ఉంటే వైట్ అటుకులు, వైట్ బ్రెడ్ ఉంటే వైట్ బ్రెడ్తో అయితే మీరు ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం ఈ స్నాక్ చేసి పెట్టొచ్చండి. అలాగే మనకైనా ఈవినింగ్ స్నాక్ తినాలనిపించినప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కప్ అటుకులు తీసుకున్నాను. ఆ అటుకుల్ని ఒకసారి వాష్ చేసేసి అందులో కొద్దిగా వాటర్ వేసి అయితే మూత పెట్టాను అనమాట, అటుకులు నానడం కోసం. తర్వాత నేను ఇక్కడైతే ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అన్నారు కానీ బ్రౌన్ లాగా లేదు ఇది, కానీ బ్రౌన్ బ్రెడ్డే. ఇంకా ఇదైతే నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి దీన్ని పొడిలాగా చేసుకున్నాను. ఇదేంటంటే ఈ స్నాక్ బ్రెడ్ అటుకులతో మనం చేసుకుంటున్నాం అనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి, అసలు ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్సే అవసరం లేదు. చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ రాగానే మనం సాస్ కానీ లేకపోతే ఏదైనా చట్నీ కానీ వేసేసి ఇస్తే ఈ స్నాక్ అనేది మంచిగా తింటారు. చూడండి ఇక్కడైతే ఇది పౌడర్ అయిపోయింది మంచిగా. ఏం లేదు, నేను ఇది మెత్తగా ఏమి అవ్వదండి, ఇలా మంచిగానే పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే అప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. అప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేనైతే మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటున్నాను. మనం అటుకుల్లో నీళ్ళు వేసాం కదా, అది మంచిగా నానుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది మంచిగా ముద్దలాగా వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, జీలకర్ర, గరం మసాలా, పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ ఏమంటారు కారపొడి వేసుకున్నాను, ఎందుకంటే పాప ఉంది కదా, నాకు తీసి ఇవ్వడానికి మళ్ళీ అవదని చెప్పేసి నేను ఇక్కడ కారపొడి వేసుకున్నాను డైరెక్ట్గా. ఇక్కడ చూడండి మంచిగా జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇంక వేసుకొని మనం మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇది మొత్తం.
నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే ఈ షేప్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చండి. బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేదనంటే మీ దగ్గర షేప్స్ చేసేవి కట్టర్స్ ఏమైనా ఉంటే వాటితో షేప్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసేసుకున్నాను, ఇలా పొడుగ్గా. ఇంకా వీటిని ఇలా చేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పిల్లలకైతే రోజు ఏదో ఒక వెరైటీగా చేస్తే వాళ్ళు తింటారనమాట. పిల్లలకి మామూలుగా అటుకులు ఇచ్చేసి తినమంటే తినరు కదా, ఇలా ఏదో ఒక రెసిపీలో చేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు. బ్రెడ్ కూడా ఇప్పుడు ఈ పిల్లలు ఎవరు తినరు అనమాట. ఇలా ఏదో ఒక రెసిపీ లాగా చేసి ఇచ్చామనుకోండి మంచిగా తింటారు వాళ్ళు కూడా. మనకు కూడా ఇంట్లోకి తెచ్చినవి అన్నీ సేల్ అవుతాయి అన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఈ షేప్స్ అన్నీ చేసేసుకొని ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలండి. ఎందుకనంటే హై ఫ్లేమ్లో పెడితే ఓన్లీ అవుటర్ మాత్రమే మనకి బాగా ఉడుకుతుంది, లోపల వచ్చేసి ఉడకదనమాట. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ కలర్ వచ్చేదాకా అయితే కలుపుకోవాలి. నేను రెడ్ అటుకులు యూజ్ చేశాను కదా, అందుకే ఈ కలర్ ఉన్నాయి. ఒకవేళ మీరు వైట్ అటుకులు కానీ యూజ్ చేస్తే మీకు ఇవి వైట్గా మంచిగా ఇంకొక రంగు వస్తుంది అనమాట. నేనైతే ఇది రెడ్ అటుకులు అలాగే బ్రౌన్ బ్రెడ్తో అయితే చేశాను. ఇంకా అయిపోయిందండి, ఫైనల్గా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీరు ఎవరైనా నా వెయిట్ లాస్ జర్నీ ఒకసారి చెక్అవుట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేయండి. అందులో అయితే నేను ఒక 30 డేస్కి వెయిట్ లాస్ చేసి 5 kgs అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను. అవి మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.